ఆయన మనసు పూర్తిగా తాను 2 సార్లు వరుసగా గెలిచిన చోట ఉంది. అయితే అధినాయకత్వం మాత్రం ఊహించని విధంగా ఆయనను 3 జిల్లాలు దాటించి మరీ బదిలీ చేసింది. ఎన్నికలు ముంగిట్లో ఉండంగా సడన్ గా వచ్చి అనకాపల్లి జిల్లాకు చివరన ఉన్న పాయకారావు పేటలో పోటీకి సిద్ధమయ్యారు. తీరా చూస్తే ఫలితం తేడా కొట్టింది. ఓడి 2 ఏళ్లు అయినా ఆయనే అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్. ఆయన్నే కంబల జోగులు మాజీ ఎమ్మెల్యే రాజం నుంచి 2014-2019లో 2 సార్లు గెలిచిన జోగులని వైసీపీ 2024లో చేసిన ట్రాన్స్ఫర్స్ ప్రయోగంలో భాగంగా జిల్లాలను దాటించి మరీ పేటకు వెళ్లమంది. సరేనంటూ వచ్చిన జోగులకు చేదు అనుభవం ఎదురైంది. ఇక పాయకారావు పేట ఎస్సీ నియోజకవర్గమే కానీ అక్కడ గెలుపు గుర్రాలుగా ఎవరు ఉండాలన్న బలమైన కాపు సామాజిక వర్గం మద్దతు నిర్ణయమే కీలకం. మొత్తం 4 మండలాలు ఉన్న ఈ నియోజకవర్గాలలో కాపుల బలం ఎక్కువ. ఆ తర్వాత మత్స్యకారులు కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఎస్సీలు కూడా గణనీయంగా ఉన్నారు. ఇక వైసీపీలో చూస్తే వర్గపోరు పీక్స్ లో ఉన్న సీటు ఇది. మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబురావుది ఒక వర్గం అయితే ఆయన పొడగట్టిన ప్రత్యర్థులది వేరే వర్గం. ఇక తటస్థంగా ఉన్నవారు మరో వర్గం. కంబల జోగులు అయితే ఏకంగా జిల్లాకే కొత్త. దాంతో ఏ వర్గపు ఆయనకు కూడా మద్దతు నిలవడం లేదని అంటున్నారు. దాంతో పాటుగా ఆయన కూడా కోఆర్డినేషన్స్ కూడా చేసుకోవడంలో విఫలం అవుతున్నారు అని అంటున్నారు. ఇక కంబల జోగులు రాజ్యం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలి అని చూస్తున్నారు. అయితే అక్కడ 2024 ఎన్నికల్లో ఒక డాక్టర్ ని వైసీపీ కొత్తగా తెచ్చి బరిలోకి నింపింది. ఆయన ఓటమి పాలయ్యారు. కానీ గత 2 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. ఇక 2024లో జోగులకు టికెట్ ఇస్తే ఓటమి పాలు అవుతామని భావించిన వైసీపీ ఆయనకు ట్రాన్స్ఫర్ చేసింది. అయితే ఆయనకి టికెట్ ఇవ్వకుండా ఉంటే భావ్యం కాదని పాయకారావు పేటలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గొల్ల బాబురావుకి రాజ్యసభ సీటు ఇచ్చింది. అలా లైన్ క్లియర్ చేసి మరి జోగులను అక్కడికి పంపించింది. ఇక జోగులకు పాయకారావు పేట వద్దు అంటే రాజ్యంలో మళ్ళీ టికెట్ ఇచ్చేది లేదని కూడా అంటున్నారు. ఎందుకంటే 2029లో డాక్టర్ గారికి టికెట్ ఇస్తారు అని వైసీపీలో వినిపిస్తున్న మాట. పాపం కంబల జోగులు రాజకీయం చూస్తే ఊగిసలాటలోనే ఉందని అంటున్నారు. పాయకారావు పేటలో క్యాడర్ అంతా కొత్త నాయకత్వం కావాలని కోరుతున్నారు. అది కూడా స్థానికులకే ఛాన్స్ ఇవ్వాలని అంటున్నారు. అప్పుడే టీడీపీకి ఎంతో బలం ఉన్న పాయకారావు పేటను గెలుచుకోవాలనుకుని చెబుతున్నారు. ఇక బాబురావు విషయం తీసుకుంటే ఆయన తన వారసులకు టికెట్ ఇప్పించాలనుకొని చూస్తూ ఉన్నారు అని అంటున్నారు. ఆయన అంటే గిట్టని ప్రత్యర్థి వర్గం తమ వైపు నుంచి ఇన్ఛార్జి ఉండాలి అని పట్టుబడుతుంది. ఇలా పేటలో వైసీపీ వర్గపోరు పీక్స్ కి చేరుకుంది. అదే సమయంలో ఇన్ఛార్జిగా ఉన్న కంబల జోగులు మనసు అక్కడ లేదని అంటున్నారు. మొత్తానికి పాయకారావు పేట జాతకం జోగులు రాజకీయం ఎప్పటికీ ఏ విధంగా తేలని అన్నది కూడా అతిపెద్ద ప్రశ్నగా మారింది.